వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నన్ను సజీవ లెక్కలో భద్రపరిచిన దేవుడికి నేను ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. బీయింగ్ పేషెంట్ అంటిల్ జీసస్ రిటర్న్. దేవుని రాకడ వరకు ఓపికతో ఉండడం. ఇది జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 10, 11 వచనాలు కూడా చూసుకోవచ్చు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సడగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకటి నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులను కొరుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆమె ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటా ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానానికి వచ్చినాము నాయన. మీకే వందనాలు ప్రభా. ఈ వాక్యం వివరించటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఇంకా మేము ఎలా ఓపిక కలిగి ఉండాలో మాకు నేర్పించి విశ్వాస జీవితంలో ఎదిగింపు చేయమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్లనంగా వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఓపిక కలిగి ఉండమంటున్నాడు మాట. ఎందుకని? క్రీస్తు తిరిగి వచ్చే వరకు కూడా విశ్వాసులకు ఓర్పు, స్థిరత్వం అవసరం. మన జీవితాల్లో ఓర్పు ఒక భాగం. రైతు ఎలాగైతే వ్యవసాయము చేసేటప్పుడు విత్తనాలు చల్లి వర్షం గురించి, తొలకరి వర్షము కడవరి వర్షం గురించి ఎలాగ కాచుకొని ఉంటాడో అలాగా వర్షం గురించి కాచుకొనండి. వర్షాలు వచ్చినప్పుడు పంట కోసం ఓపికగా ఎదురు చూస్తున్న రైతు మనకి ఉదాహరణ చెప్పచ్చు. ఆ రైతు యొక్క ఓపికను మనం గుర్తు చేసుకోవాలి. తొలకరి వర్షం పడింది అనుకున్నప్పుడు కొన్నిసార్లు పంట వేసినప్పుడు ఆ పంటకి తగినంత వర్షం కాకుండా ఎక్కువ పడినప్పుడు అది నష్టమైపోతుంది. పంట పండడానికి అనుకూలంగా ఉండదు. సరే, అనేకమైన వరదలు, తుఫాన్లు ఇవన్నీ తట్టుకుని కూడా పంట కొంచెం మంచిగా వచ్చింది, మంచిగా పంట పండుతోంది అనుకున్నప్పుడు ఆ పంటని కోసి ధాన్యం నూర్చి అన్నీ చేసినప్పుడు తిరిగి వర్షం పడితే వర్షానికి ఆ ధాన్యం అంతా నష్టమైపోతుంది. ఆ రైతు ఎంతగానో కష్టపడితే మన కంచాల్లోకి ఆహారం వస్తుంది. ఈ రోజుల్లో ఎంతోమంది రైతుల యొక్క శ్రమ, వాళ్ళు కష్టపడి పండించిన పంట నాశనమైపోవడం వరదలు, తుఫాన్లు వల్ల మనం చూస్తున్నాం. రైతు ఎంతగానో కష్టపడుతున్నాడు, ఓపిక కలిగి కనిపెడుతున్నాడు. అయినప్పటికీ ఒక్కొక్కసారి తగిన ఫలం పొందడానికి, ఆ భూఫలం పొందడానికి సరైన పరిస్థితులు అనుకూలించక నష్టపోతున్నాడు. అయినా ఓపిక కలిగి రైతు పంట పండిస్తున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో వచ్చే కష్ట నష్టాలు, అనేకమైన శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, వీటన్నిటిలో మనము ఆ రైతు యొక్క ఓపికని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనని హెచ్చరిస్తోందంట. హెచ్చరిస్తోంది. ఆ ఎదురు చూస్తున్న రైతు అతను పడ్డ బాధ మనకి ఆ ఓపికని, రైతు యొక్క ఓపికని గుర్తు చేస్తోంది. మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు అన్నమాట. అలాగా మనం మన
మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం. మన అనేకమైన సమయాల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితుల్లో ఆర్థిక నష్టాలు కానీ, కష్ట నష్టాలు కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఎటుతోచని శ్రమలు సోదరులు కానీ, కష్టాలు ఏ విధంగా వస్తున్నాయో, కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు కానీ, బాధలు కానీ, ఓర్చుకోలేని పరిస్థితుల్లో వీటన్నిటిలో కూడా మనం సడుగుకోకుండా ఉండాలని, విశ్వాసం కోల్పోకుండా, సడుక్కోకుండా ఓపికతో ఉండాలని ఈ వాక్యం అని ప్రోత్సహిస్తుందన్నమాట. మరి మనం ఈ సాయంకాల సభలో మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మనం ఎలాగున్నాం? మనం ఓపిక పడుతున్నామా? దీర్ఘశాంతం కలిగి ఉన్నామా? కష్ట నష్టాలు ఓర్చుకుంటున్నామా? విశ్వాసం కోల్పోకుండా స్థిరంగా ఉంటున్నామా? ఇవి మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. సడుక్కోకుండా, గొణుక్కోకుండా ఈ బాధలు కష్టాలు నాకే వస్తున్నాయా, నా కుటుంబానికే వస్తున్నాయా, నాకే వస్తున్నాయా అని మనం దూషించుకుంటున్నామా, సడుక్కుంటున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఆయా సమయాల్లో మన విశ్వాసం కోల్పోకూడదు, స్థిరత్వం కలిగి ఉండాలని. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకి పనిచేస్తున్నాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎలా మనము ఆ క్లిష్ట పరిస్థితులు దాటిపోవాలో వాటన్నిటిలో కూడా దేవుడు మనకి పనిచేస్తున్నాడని, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, మనకి సహాయం చేస్తున్నాడని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి దాటడానికి కూడా ఆయనే మనకు ఉపాయం అనుగ్రహిస్తున్నాడని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ క్లిష్ట పరిస్థితిలో సంయమాన్ని పాటించాలి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, ఎవరిని నిందించకూడదు, దేవుడిని నిందించకుండా ఆయన రాకడ గురించి, ఆయన రాకడ వచ్చే సమయం వరకు మనం వేచి ఉండాలి. ఈ నిబద్ధతతో మన హృదయాన్ని మనం స్థిరపరచుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. అలాగే బాధలో ఓర్పు ఉండాలి. ఇప్పుడు చెప్పాను కదా, పంట కోసం ఆయా సీజన్లలో వేచి ఉండే రైతులాగే మన విశ్వాసం ఉండాలి. అతనికి వచ్చే పరీక్షలు మరియు ఆయా బాధల సమయాల్లో ఒక రైతు ఎంతగా ఓపిక పట్టి ఉండాలని చూస్తాడో, దేవునికి ఒక ప్రణాళిక ఉందని మనం నమ్మాలి. మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. మనని పిలిచాడు ఆయన, మనం రక్షించాడు. మనం రక్షించిన తర్వాత అలా వదిలేయలేదు. ఆత్మీయంగా, శారీరకంగా పోషిస్తున్న ఆ దేవుణ్ణి మనము మర్చిపోకూడదు. ఆయన మనతో ఉన్నాడని ఈ ఉపాయం ద్వారా ఈ అపాయాలలో నుంచి నిలబడి వాటిని తట్టుకొని అందులోంచి మనం జయం పొందుతామని మనం నమ్మాలి అని దేవుని వాక్యం అన్ని హెచ్చరిస్తుంది. మరి ఈ సమయంలో మనం ఎలాగున్నాం పరీక్షించుకోవాలి. మీరు నేను ఎలాగున్నాం? విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా? ఓర్చుకుంటున్నామా? సహనం కలిగి ఉన్నామా? ఇంకా ఒకరిపై ఒకరు సణుక్కోవద్దని కూడా హెచ్చరిస్తుంది. మనం సణుక్కోకూడదు, ఒకళ్ళపై ఒకళ్ళు సణుక్కోకూడదు, దేవునిపై అసలు సణుక్కోకూడదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఓ నా ప్రియ సహోదరి, సహోదరుడా, వింటున్న మీరు మరి ప్రోత్సహింపబడాలని దేవుడు